ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మీరు చదివిస్తున్నారు. ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నా కూడా, తిండికి లేకున్నా కూడా కూలీనాలు చేసుకొని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమతలు లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైన బిడ్డ, నీకు తిండి పట్టడానికి కష్టమవుతుంది, నేను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న ఇంతకని మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారి తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళలను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టి ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి నాకు అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకొని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ల ముస్లిం వచ్చింది, ఆ ముస్లిం వచ్చి ఓటైనాక వచ్చింది, అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు, వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపడ్డాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ల ముస్లిం ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తు చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేస్తావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపింది బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ల ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీయో పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, నీ మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నదట. నాకు 3వ తరగతి చదివేటటువంటి అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయ్ అన్నకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ల అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బెజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి సార్ మా పాప వస్తుంది సార్ అంటే, ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే, నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయింది సార్, నేను ఇక పార్టీ పేరు ఎందుకని, ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సార్, ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్, హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన, ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే, మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు, నేను ఎంపీటీసీని, మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి, ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్ నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడియేసా సార్. కడియేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న, లేదు నాన్న నువ్వు పోయి బండి సంజయ్నకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా,
లేకుండా మాత్రం సర్జరీ చేసుకోనని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ఎంపీ గెలిచినా ఎంపీ గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే మాలాంటి పొలిటీషియన్స్ కూడా అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఇలా మనం తృప్తి పడతాం, వాళ్ళు తృప్తి పడతారు అంటారు తప్ప ఫోటోల కోసము మీడియా కోసము సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇది చేస్తలేము. ఈ పబ్లిసిటీ కోసం చేస్తే ఏదో 500 సైకిల్లో 1000 సైకిల్లో ఏదో సైకిల్ ఇష్టం వాళ్ళం. కానీ ఎవరు అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసి మనం గెలిపించారు కాబట్టి ఒక మంచి ఆలోచన గెలిపించారు కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిచిన తర్వాత మీరు కష్టపడి గెలిపించిన కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించిన కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సుతో గెలిచి ఈ బాధ్యత వచ్చింది కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలి, నన్ను గెలిపించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ సైకిల్ కార్యక్రమాన్ని చేపట్టడం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఈ సైకిళ్లను మీకు ఇచ్చినంత మాత్రం వెంటనే ఇదేదో గొప్ప సేవ అనుకుంటలేను. తప్పకుండా ఇంకా ఇటువంటి అధికారులను ఇటువంటి అధికారులకు మంచి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన మేరకు కష్టపడి ఇలా ముందుగా ప్రయత్నం చేస్తా. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ముందుకు పోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అనేక నిధులు తీసుకొస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంతకుముందు సిపిఆర్ చెప్పినట్టు ఈ సైకిల్ తీసుకోవడం ముఖ్యంగా సైకిల్ మళ్ళీ తీసుకోండి, నేను సైకిల్ మీకే సైకిల్ మళ్ళీ తీసుకునే అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోవడం